ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. యవనస్తుల కూడి కొరకై మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. సాయంకాల సమయంలో ప్రార్థన చేసుకొని యవనస్తుల కూడికను ఆరంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకునండి, మోకరించండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి ఈ శనివారం దిన సాయంకాల సమయంలో తిరిగి తెలిసే దయ ప్రార్థనా మందిరంలో యవనస్తుల కూడిక కొరకై మేము చేరి వచ్చే భాగ్యం మీరు మాకు ఇచ్చినారు. నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో కాపాడి భద్రపరిచి నడిపించిన విధానం అంతని బట్టి నీకు ఎంతో వందనాలు. లోకం ఎంతో అపాయకరంగా తండ్రి ప్రభా కలవరంల చేత దుఃఖంల చేత నింపబడి ఉంటుండగా మీరే మాకు చాలిన దేవుడు గుండి సహాయపడుతూ నడిపిస్తూ వస్తున్న విధానం అంతని బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమించి రక్షించినారు. నీ బిడ్డలుగా మీ రాజ్య వారసులుగా చేశారు. మీతో కూడా ఏమైనా భాగ్యం ఇచ్చినారు. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు. మీ అరిచేతులలో మమ్మల్ని చెక్కుని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్నారు. విడువక మాయలు కృప చూపుతున్నారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే వందనాలు. మాయల మీద చూపుతున్న తిరిగి శాంతం, దయావాత్సల్యతను బట్టి నీకు ఎంతో వందనాలు. మాయల మీద చేర్చున్న తండ్రి ప్రభువా ఘనమైన నీ కార్యములన్నిటిని బట్టి నీకే వేలాది స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, మరొకసారి ఎల్సిదయ సంఘంలో ప్రభా మరి యవనస్తుల కూడిక కొరకు ఈ విధంగా చేరి వచ్చే భాగ్యం ఇచ్చినారు. నీకెంతో వందనాలు తండ్రి. ఇక్కడ మేము గడిపే సమయం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. బలమైన ఈ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించి నీ నామహిమ తెచ్చుకునండి. వచ్చిన వీళ్ళని బట్టి నీకు ఎంతో వందనాలు. రానైన వారిని కూడా సకాలంలో నడిపించండి. నీ మందిరంలో గడిపే సమయం ఎంతో క్షేమకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా మీరే చేసి నీ నామహిమ తెచ్చుకునండి. బలమైన రక్త ప్రోక్షణ కింద మందిరమును మనందరినీ ఉంచి భద్రపరిచి కాపాడమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. పాటలలో సహాయపడండి. దాన్ని నీ నామహిమ తెచ్చుకునండి. పాటల ద్వారా మమ్మల్ని జీవింప చేయమని వేడుకుంటున్నాం. నీ మాటలు ధ్యానించినప్పుడు మీరే సహాయపడండి. బలమైన ఈ ఆత్మకార్యములు జరిగించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. నేర్చుకోవాల్సిన పాఠములు నేర్చుకునగలుగుటకు సహాయపడండి. మరొకసారి ప్రభా సాయంకాల సమయంలో తండ్రి నైనా ఈ కరెంటును తండ్రి ప్రభా, ఇంటర్నెట్ను తండ్రి ప్రభా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మైక్స్ సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకునండి. ప్రతి డిస్టర్బెన్స్ కలవపరిచి తప్పించండి. సాతానికి క్రియలు లయం చేయండి. ఆన్లైన్ ద్వారా వీక్షించిన వీళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారిలో కూడా బలమైన ఆత్మకార్యములు జరిగించి మీరే మహిమ పొందమని ప్రభువాన్ని సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ విధంగా తండ్రి ప్రభువా ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో తండ్రి మీరే మాకు చాలిన దేవుడు ఉండండి. మీ సన్నిధిలో గడిపే భాగ్యం దీవెనకరంగా చేయండి. నీ మాటలు విని అంగీకరిస్తూ ప్రభువా మమ్మల్ని సరి చేసుకొనొచ్చు. నీ రాకడ కొరకై ఎదురు చూస్తూ సిద్ధపడుటకు మెండైన నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ దయగలని హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ప్రతి ఒక్కరి ప్రభావ మరి నీ బిడ్డలందరూ జాగ్రత్తలై వినతకు తండ్రి ప్రభావ చక్కగా వినగలుగుటకు, నీ మాటలు గ్రహించగలుగుటకు, లోబడుటకు మీరే తండ్రి బలమైన ఆత్మకార్యములు జరిగించి మహిం పొందమని బలహీన కూడా మీకు జ్ఞాపకం చేసుకునండి. శిలువ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం. ఇక్కడ పవిత్రపరిచి పరిశుద్ధాత్మతో అభిషేకించి నీ నామహిమగా నీ బిడ్డల క్షేమం కొరకై మీరే వాడుకొని దీవించి నీ నామహిమ తెచ్చుకున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ మా కొరకై తిరిగి రానైనా యేసునామమున స్తుతించి ప్రార్థించి అతి వినయం తడివి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 16 పాడుకుందాం. సాంగ్ నంబర్ 16. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము నర్పించు.
అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతే నీ ప్రేమ మరచి మేరే పీతే నీ గాయము దూరమైతే నీ ప్రేమ మరచి మేరే పీతే నీ గాయము దూరముగా నీక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే దూరముగా నీక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే భగతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయిక నేయివిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమా నర్గాగించు ఆకర్షించే లోకాశాలన్నీ లోక మహిమా నర్గాగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నిక్కముగా త్యాజింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నిక్కముగా త్యాజింతును భగతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయిగా నేయివిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తారములా నీ ప్రేమ నాకై వర్ణింపను నా సఖ్యము తారములా నీ ప్రేమ నాకై వర్ణింపను ఔసఖ్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము నిరంతరము సేవించినాను తీర్చలేను నీ రుణము భగతన్
పాపములకై ఎంతో నేను నేర్చుచుంటి. కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతాయు నీ కొరకై. కృతజ్ఞతతో సమర్పింతును బ్రతుకంతాయు నీ సేవకై. తల వంచి నాదు జీవము అర్పింతును. లేదే ఇక అర్పింతును. నన్నే నీకు అర్పింతును. నన్నే నీకు. మీకు ఇవన్నీ సాంగ్ షీట్స్లో నుంచి ఈ పాట పాడుకుందాం. ఓ యవ్వన జనమ ప్రభు యేసుని గనుమ అనే పాట పాడుకుందాం. దారిగా దిగి వచ్చెను. వాక్యమైన ఆ ప్రభువే శరీరధారిగా దిగి వచ్చెను. నీ కొరకు ప్రభు సిలువ మ్రానుపై యవన రక్తము చిందించెను. నీ కొరకు ప్రభు సిలువ మ్రానుపై యవన రక్తము చిందించెను. యవన రక్తము చిందించెను. ఓ యౌవన జనమా ప్రభు యేసుని గనుమా. ఓ యౌవన జనమా ప్రభు
బలము నొందెదరు. వాక్యమందు నిలచి ఉండిన మీరు బలము నొందెదరు. శత్రువు పైన జయము నొంది దేవుని చిత్తము జరిగింతురు. శత్రువు పైన జయము నొంది దేవుని చిత్తము జరిగింతురు. దేవుని చిత్తము జరిగింతురు. యెహోవన జనమా ప్రభు యేసుని గనుమా. ఓ యెహోవన జనమా ప్రభు యేసుని గనుమా. తుంకితేనే వంటి వాక్యము మీ హృదయములో వసించిన. తుంకితేనే వంటి వాక్యము మీ హృదయములో వసించిన. అది మిమ్ము తృప్తి పరచి మిమ్మానందింపజేయును. అది మిమ్ము తృప్తి పరచి మిమ్మానందింపజేయును. మిమ్మానందింపజేయును. యెహోవన జనమా ప్రభు యేసుని గనుమా. ఓ యెహోవన జనమా ప్రభు యేసుని గనుమా. కలత చెందిన వేళలందు ఆదరించును ఆ వాక్యమే. కలత చెందిన వేళలందు ఆదరించును ఆ వాక్యమే. నెమ్మది మీకు కలుగజేసి జీవితాంతము నడిపించును. నెమ్మది మీకు కలుగజేసి జీవితాంతము నడిపించును. జీవితాంతము నడిపించును. యెహోవన జనమా ప్రభు యేసుని గనుమా. ఓ యెహోవన జనమా ప్రభు యేసుని గనుమా. జీవాక్షరములన్నీ వాక్య శక్తితో గాచినది. గడచిన వాక్షరములన్నీ వాక్య శక్తితో గాచినది. హృదయమారా స్తుతించుచు ప్రభుని కై కనిపెట్టుమా. హృదయమారా స్తుతించుచు ప్రభుని ఆయన రాకై కనిపెట్టుమా. ఆయన రాకై కనిపెట్టుమా. ఓ యెహోవన జనమా ప్రభు యేసుని గనుమా. ఓ యెహోవన జనమా
జయము నొందెదరు శత్రువు పైన జయము నొంది దేవుని చిత్తము జరిగింతురు శత్రువు పైన జయము నొంది దేవుని చిత్తము జరిగింతురు దేవుని చిత్తము జరిగింతురు ఓ యెహోవన జనమా ప్రభు యేసుని గనుమా ఓ యెహోవన జనమా ప్రభు యేసుని గనుమా దేవుని వాక్యము నందు మీరు స్థిరముగా నిలచుండుడి దేవుని వాక్యము నందు మీరు స్థిరముగా నిలచుండుడి ఓ యెహోవన జనమా ప్రభు యేసుని గనుమా ఓ యెహోవన జనమా ప్రభు యేసుని గనుమా. పాడు సంఖ్య 119 పాడుకుందాం. సాంగ్ నెంబర్ 119. నీ జీవితంలో గమ్యంబు ఏది ఒకసారి యోచించవా? ఒకసారి యోచించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా? ప్రభు కన్నులు నీ తల్లి గర్భము నానుండినప్పుడే నేను చూచే ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు? యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు? నీ జీవితములో గమ్యంబు ఏదో ఒక్కసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ
హృదయమర్పించవా నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను హృదయం తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను హృదయం తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా తన చేతులందు రుధిరం పుదారల్ స్రవించె నీ కోసమే తన చేతులందు రుధిరం పుదారల్ స్రవించె నీ కోసమే భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడేగా ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాడేగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక ఓ సోదరా ఈ చోట నుండి ప్రభు యేసు లేక ఓ సోదరి ఈ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా Song number 32 in English songs. Jesus keep me near the cross అని పాట పాడుకుందాం.
దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. Let us turn to the book of Ecclesiastes chapter 12 verse 2. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనము మనం అందరం కలిసి చదువుదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టెస్ చాప్టర్ 12 verse 1 and 2. Let us read all together. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చదివిన మాటలు మన కొరకై దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరితో మాట్లాడి మనలను బలపరచి ఉజ్జీవింపచేయును గాక. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2 వచనములలో ఇక్కడ తెలుగులో బాల్య దినములని రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్లో మీరు చూసినట్లయితే ఇన్ యువర్ యూత్ అని ఉంది. యవన జీవితంలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. యవన జీవితము ఎంతో విలువైనటువంటి జీవితం. ద యంగ్ ఏజ్ ఈజ్ అ వెరీ ప్రెషియస్ టైమ్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్. ఒక మానవుని యొక్క జీవితంలో బాల్య దశ, కుమార దశ, లేకపోతే తర్వాత యవ్వన దశ, తర్వాత మధ్య వయస్సు, ముసలితనము, ఇలాగా అనేక ఉన్నటువంటి మనము ఒక వ్యక్తి యొక్క వయస్సును ఈ విధంగా మనము విభజించవచ్చు. ఈ విధంగా విభజించబడినటువంటి ఈ యొక్క వయస్సులలో అంటే ఈ పీరియడ్స్లో యవ్వన జీవితము, యంగ్ ఏజ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రెషియస్, అమూల్యమైనది అనేది మనం గ్రహించాలి. ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో, ఏ యవనస్తుడైతే తన జీవితాన్ని ఎంతో అందమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా, అనేకులకు ఆశీర్వాదకరమైనదిగా తను మలుచుకోగలిగేవాడుగా ఉంటాడు. ఎంతో గొప్ప జ్ఞాని అయిన సొలొమోను, ఆఫ్టర్ హీ డిడ్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మెనీ ఏరియాస్ ఆఫ్ లైఫ్, జీవితము అనేటువంటి వాటి విషయంలో అనేక విధాలుగా ఆయన పరిశీలించి ఆయన ప్రసంగి గ్రంథంలో అనేక సంగతులు తెలియజేస్తూ 12వ అధ్యాయంలో ఆయన తెలియజేసిన ఒక ప్రాముఖ్యమైన కంక్లూజన్, ఆ యొక్క చివరి మాటలు ఏంటి అంటే, తాత్పర్యం ఏంటి అంటే, నీ బాల్య దినములందు, నీ యవ్వన జీవితంలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము అని గొప్ప జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకని సొలొమోను ఈ విధంగా తెలియజేస్తున్నాడు? ఆయన చేసిన రీసెర్చ్లో వాట్ హీ ఫౌండ్, ఆయన చేసినటువంటి పరిశోధనలో ఏమి కనుగొన్నాడు? ఎందుకని యవ్వన జీవితంలో ఒక వ్యక్తి తన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి, స్మరణకు తెచ్చుకోవాలి అంటే సొలొమోను చెప్పేటువంటి గొప్ప సత్యం ఏంటి అంటే, యవ్వన జీవితము అమూల్యమైనది, యవ్వన జీవితము ఎంతో విలువైనది, యవ్వన జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది అని సొలొమోను తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి సమయంలో, ఈ సాయంకాల సమయమున ప్రాముఖ్యంగా నీ యవ్వన జీవితము అమూల్యమైనది ఎందుకు అనేటువంటి కొన్ని కారణాలు మనం చూద్దాం. వై ద యంగ్ ఏజ్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్ ఇస్ సో ప్రెషియస్, వాట్ ఆర్ ద రీజన్స్ అనేది మనము ఈ సాయంకాల సమయమున మనం ధ్యానించుకుంటూ వద్దాం. ప్రియమైన యవనస్తురాల, ఈ సాయంకాల సమయం ఈ మాటలు కనుక నిజంగా ధ్యానించినట్లయితే, ఈ సంగతులు గ్రహించగలిగితే, నిజంగా నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరమైనదిగా, అందమైనదిగా, ఏమాత్రము దుఃఖములు లేనిదిగా, రిగ్రెట్స్ లేనిదిగా, హృదయ విచారకములు కలగని జీవితముగా ముందున్న దినాలలో నువ్వు చూడగలిగేవాడుగా నువ్వు ఉంటావు. చూడండి, నీ యవ్వన జీవితం ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అంటే, ద యంగ్ ఏజ్ ఈజ్ ద పీరియడ్ వేర్ ఎ పర్సన్ కెన్ లే డౌన్ ఎ గ్రేట్ ఫౌండేషన్
ఫర్ హిస్ ఫ్యూచర్. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో యవ్వన జీవితం ప్రాముఖ్యమైనది కారణం ఏంటి అంటే, యవ్వన జీవితం అనేది తన జీవితానికి పునాది వేసుకునేటువంటి సమయము. కాబట్టి ఒక యవ్వనస్తుడు తన జీవితంలో తన ముందున్న జీవితానికి తన ఫ్యూచర్ కొరకై గొప్ప పునాదిని వేసుకునేటువంటి సమయమే ఈ యవ్వన జీవితము. ఒకవేళ ఒక మానవుడు సరైనటువంటి పునాది తన జీవితంలో వేసుకోగలిగితే తన ముందున్నటువంటి జీవితం, తన భవిష్యత్తు ఎంతో గొప్పగా ఆశీర్వదించబడినదిగా, ఎంతో విలువైనదిగా, ఎంతో అందమైనదిగా తీర్చిదిద్దుకోగలగడుగా ఉంటాడు. ఎవరైతే తన యవ్వన జీవితంలో పునాది వేసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తారో వారి యాత్ర జీవితం అంతా ఎంతో హృదయ విదారకమైనటువంటి ఆలోచనల చేత, జ్ఞాపకాల చేత నింపబడినదిగా ఉంటుంది. దే విల్ బి ఫుల్ ఆఫ్ రిగ్రెట్స్, పాస్ట్ రిగ్రెట్స్ అండ్ గిల్టీ ఫీలింగ్స్ అండ్ హార్ట్ బ్రోకెన్ థింగ్స్. కాబట్టి అందుకనే యవ్వనస్తుడు తన జీవితంలో ఈ పునాది వేసుకునేటువంటి ఈ సమయాన్ని ఎంతో జాగ్రత్తగా, ఎంతో చక్కగా వినియోగించవలసిన వాడుగా ఉంటున్నాడు. ఏమాత్రము నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే తన జీవితము, తన భవిష్యత్తు ఎంతో నష్టపోయేదిగా ఉంటూ ఉన్నది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, పెద్దవారు అనేక సంగతులు బోధిస్తూ ఉంటారు, అనేక సంగతులు చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనం ఇలాగ పోల్చవచ్చు. తల్లిదండ్రులు, పెద్దలైనటువంటి వారు నీ చిన్నప్పటి నుంచి పుట్టినది మొదలుకొని అనేకమైన మాటలు, అనేక విధాలైనటువంటి సత్యాలు నీకు తెలియజేస్తూ ఉంటారు. వారు నీ జీవితానికి కావలసిన ఇటుకలు సమరుస్తున్నారు, నీ జీవితానికి కావలసిన చెక్క సామాగ్రిని సమకూరుస్తూ ఉంటున్నారు. నీ జీవితానికి కావలసిన రకరకాలైన, నీ జీవితాన్ని అందమైన బిల్డింగ్గా కట్టుకోవడానికి ఎన్నో సంగతులు వారు నీ జీవితానికి సమకూరుస్తూ ఉంటున్నారు. ఇలా అన్ని సమకూర్చిన తర్వాత నీవేం చేయాలి? నువ్వు యవ్వన జీవితానికి వస్తూనే ఒక గొప్ప పునాదిని జీవితంలో వేసుకొని ఆ పునాది మీద వీటన్నిటిని వినియోగించుకొని అందమైనటువంటి గృహముగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఎవరైతే ఇలాగ చేయగలుగుతారో ఆ యవ్వనస్తులు ఎంతో ఆశీర్వదించబడిన వారుగా, అనేకులకు ఆశీర్వాదకరమైన వారుగా ఉండగలరు. కాబట్టి ఈ సాయంకాల సమయమున యవ్వన జీవితం అనేది పునాది వేసుకునేటువంటి సమయము. ఇట్ ఈస్ ద టైమ్ టు లే ఎ గ్రేట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ లైఫ్. ఏ విధంగా ఒక యవ్వనస్తుడు తన జీవితానికి పునాదిని వేసుకోగలడు, మంచి పునాదిని ఎలాగ వేసుకోగలడు అని మనం ఆలోచించినట్లయితే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎవ్రీ డెసిషన్ హీ టేక్స్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఎ స్టోన్ ఫర్ దిస్ ఫౌండేషన్. ఒక యవ్వనస్తుడు తన జీవితంలో తీసుకునే ప్రతి తీర్మానము తను వేసుకుంటున్నటువంటి పునాదికి ఒక బలమైన రాయిగా ఉంటున్నది. కాబట్టి యవ్వనస్తుడు సరైన తీర్మానాలు తీసుకునగలిగితే యవ్వన జీవితంలో తాను ఏం చేస్తున్నాడంటే తన భవిష్యత్తు కొరకై బలమైన పునాదిని, బలమైన రాళ్ల చేత ఆయన వేసుకుంటున్నాడని అర్థము. ఒకవేళ నీ డెసిషన్స్, నీ తీర్మానాల విషయంలో తప్పిపోయినట్లయితే, రాంగ్ డెసిషన్స్ తీసుకున్నట్లయితే ఆ పునాది ఎంతో బలహీనమైనదిగా ఉంటుంది. దాని మీద నువ్వెన్ని కట్టుకుంటూ వచ్చినా కానీ ఆ జీవితము నిలబడదు. అది కూలిపోయే జీవితముగా, అది దుఃఖములతో నింపబడే జీవితముగా, హృదయ విదారకమైన సంగతులతో నింపబడే జీవితముగా ఉండేదిగా ఉంటున్నది. అందుకనే యవ్వనస్తుడు తన జీవితంలో సరైనటువంటి తీర్మానాలు తీసుకోవాలి. ఆ తీర్మానాల ద్వారా పునాదిని సరైనదిగా వేసుకోవాలి. అప్పుడే తన జీవితం ముందున్న దినాలలో ఎంతో గొప్పదిగా ఉండగలుగుతున్నది. చూడండి, చాలాసార్లు నాతో కలిసి పనిచేసేటువంటి వైద్యులు కూడా కొంతమంది, ఒక ఆయన ఇలాగ అంటూ ఉంటాడు, అతను నాకంటే దాదాపు 15 సంవత్సరాలు సీనియర్ ఆయన, కానీ ఇప్పుడు నా కింద పని చేయవలసి వచ్చింది. ఆయన ఎంతో నేను అప్పుడు బాగా చదువుకున్నట్లయితే ఇప్పుడు నీకు పైన నేను పనిచేసిండేవాడిని అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకు ఇలాంటి బాధ? ఎందుకు ఇటువంటి ఈ యొక్క హృదయంలో గాయాలు? వై దీస్ ఆర్ ది రిగ్రెటింగ్ ఫీలింగ్స్
అంటే తన యవ్వన జీవితంలో ఆయన సరైన పునాది వేసుకోవడానికి నిర్లక్ష్యం చేసిన వాడుగా ఉంటున్నాడు. అందుకని ఇలాంటి పరిస్థితులలోనికి వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. ఒక యవనస్తుడు ఏ విధంగా సరైనటువంటి తీర్మానాలు తీసుకోగలడు? మనం బాగా ఆలోచించినట్లయితే ఒక యవనస్తుడు, ఒక మానవుడు, ఈ లోకంలో జీవించే మానవుడు ఈజ్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సో మెనీ థింగ్స్. అనేక విధాలుగా ఎంతో ప్రభావితం చేయబడేవాడుగా ఉంటాడు. వీటి ద్వారా ప్రభావితం చేయబడడం వలన కలిగేటువంటి ఒక నష్టం ఏంటి అంటే, ఈ లోకంలో యవనస్తులు, మానవులు సరైనటువంటి తీర్మానాలు చేయలేకపోతూ ఉంటున్నారు. అందుకని వారి యొక్క భవిష్యత్తు జీవితానికి సరైన పునాది వారు వేసుకోలేకపోతుంటున్నారు. ఎటువంటి ప్రభావాల చేత వారు ఉన్నారంటే, ద సొసైటీ, చుట్టూ ఉన్న ప్రపంచము ఎంతో భయంకరంగా వారిని ప్రభావితం చేసేదిగా ఉంటున్నది. చూడండి, మీరు బాగా గమనించినట్లయితే యవనస్తులు, భూమి మీద ఉన్నటువంటి మానవులు, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము, వారి చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగా వెళ్తూ ఉన్నాయో వాటన్నిటిని వారు ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక హీరో ఒక విధంగా హెయిర్ కట్ పెంచుకుంటే అదే విధంగా వీరు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక హీరో ఒక విధంగా నడుస్తే అదే విధంగా నడవడానికి ప్రయత్నిస్తారు. స్నేహితులు ఏది చేస్తే అదే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లోకం ఎలాగ వెళ్తుందో అలాగ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులలో ఈ విధంగా చుట్టూ ఉన్న సొసైటీ యొక్క ప్రభావం కింద ఉన్నటువంటి యవనస్తుడు అంటే తన సరైన తీర్మానాలు ఏమాత్రము తీసుకోవడానికి సాధ్యము కాదు. ఎందుకంటే ఆ సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంత బలమైనదిగా వ్యక్తి మీద ఉండేదిగా ఉంటున్నది. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే ఒక యవనస్తుడు సరైన తీర్మానాలు తీసుకోలేకపోవడానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఈజ్ అండర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ ఫ్లెష్. శరీర కోరికలు అనేటువంటి బలమైనటువంటి ప్రభావం కింద యవనస్తుడు ఉంటూ ఉన్నాడు. అందుకనే ఈ భయంకరమైన కోరికల చేత యవనస్తుడు, పట్టబడిన యవనస్తుడు సరైన తీర్మానాలు తీసుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకనే చాలామంది యవనస్తులు తప్పుడు తీర్మానాలు తీసుకోవడం వలన వారి జీవితాల్లో ఎంతో నష్టాన్ని, వారి శరీర కోరికలను బట్టి, వారి యొక్క ఇష్టాలను బట్టి, వారి యొక్క డిజైర్స్ని బట్టి వారు తీర్మానాలు తీసుకోవడం వలన ఎంతో నష్టపోయి ఇప్పుడు ఎంతోమంది బాధలో, చింతలో గడుపుతూ ఉంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే యవనస్తులు దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. చుట్టూ ఉన్న పరిస్థితులు, అవి ఎట్లాంటి పరిస్థితులైనా కావచ్చు, రకరకాలైన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే రకరకాలైన పరిస్థితులు కావచ్చు, భయాలు కావచ్చు, చింతలు కావచ్చు, ఇవన్నీ వారి మీద ప్రభావం చూపడం వలన వారు సరైన తీర్మానాలు తీసుకోవడానికి సాధ్యం కావడం లేదు. ఇంకా భయంకరమైన ప్రభావం మన యవనస్తుల మీద ఉండేటువంటి ప్రభావం ఏంటి అంటే సైతానుడు ఎప్పుడు ఈ లోకంలో ఉండే యవనస్తులను తప్పుదారిలోనికి తీసుకుని వెళ్ళి వారి జీవితాల నష్టంలోనికి తోసివేయాలని వాడు 24 గంటలు 365 days ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వాడింత భయంకరంగా ప్రయత్నిస్తుండగా ఒక సాధారణమైనటువంటి మానవుడు, ఒక యవనస్తుడు సరైన తీర్మానాలు తీసుకోవడం అనేది సాధ్యం కాదు. దెన్ హౌ కెన్ వి టేక్ ద రైట్ డిసిషన్? ఏ విధంగా మన జీవితంలో సరైన తీర్మానాలు తీసుకొని, ఏ విధంగా సరైన పునాది మనము వేసుకొని మన జీవితాలను ఆశీర్వాదకరంగా మలచుకోగలము? ఇది ఎలాగూ సాధ్యం అని మనం ఆలోచించినట్లయితే, మ్యాన్ నీడ్స్ డివైన్ హెల్ప్. మానవునికి దేవుని యొక్క సహాయము అవసరమైనదిగా ఉంటున్నది. ఒక మానవుడు దేవుని యొక్క ఆ దేవుని యొక్క సహాయం లేకుండా వీటన్నిటిని, ఈ ప్రభావాలన్నిటినీ, ద సొసైటీ, ద ఫ్రెండ్స్, ద ఫియర్స్, ద సర్కమ్స్టాన్సెస్, సాటన్ అండ్ ద ఫ్లెష్, వీటన్నిటిని అధిగమించి, ప్రభావాలను అధిగమించి వాడు సరైన తీర్మానాలు తీసుకోవడం ఒక సాధారణమైన మానవునికి, బలహీనుడైన మానవునికి ఏమాత్రం సాధ్యము కానే కాదు. అందుకనే సొలొమోను, గొప్ప జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నీ యవ్వనములో నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకునము, స్మరణకు తెచ్చుకునము. వితౌట్ హిస్ హెల్ప్, దేవుని సృష్టికర్త యొక్క సహాయం లేకుండా, నీ దేవుని యొక్క సహాయం లేకుండా, నీ దేవుని యొక్క శక్తి లేకుండా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సరైన తీర్మానాలు, ఈ యొక్క ప్రభావాలన్నిటిని అధిగమించి తీర్మానం తీసుకోవడం నీ వలన కాదు అని
సొలొమోను గుర్తించినాడు. దేవుని వాక్యం తెలియజేయచ్చు అంటున్నది. గనక ప్రియమైన యవనస్తురాల, వీటన్నిటిని నువ్వు అధిగమించాలంటే మార్గం ఒక్కటే, అది దేవుని మార్గం. దేవుని యొక్క సహాయం మాత్రమే. ఏ విధంగా నీ సహాయాన్ని పొందగలవు? ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆ యొక్క బలమును, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క అంటే ఆయన యొక్క సహాయమును సమృద్ధిగా పొంది ఈ ప్రభావాలన్నిటినీ అధిగమించగలవు. ఎందుకంటే ఒక పాపి దేవుని యొద్దకు రాలేడు. దేవుడు పాపి దగ్గరికి వచ్చినట్లయితే పాపి మాడి మసైపోతాడు. మరి ఏ విధంగా? అందుకనే మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. ఆయన సర్వలోక మానవ పాప వారి కొరకై శిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు పాపి యొక్క రక్తము పాపి యొక్క పాపము సంపూర్ణంగా కడగబడి పవిత్రపరచబడి ఒక పాపి పరిశుద్ధుడిగా చేయబడి దేవుని సన్నిధిలోనికి రావడానికి, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గము. ఆయన లేకుండా దేవుని సన్నిధిలోనికి ఏ మానవుడు కూడా రాలేడు. అందుకని ప్రభువు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా రాలేడు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి, దేవునితో నీకు సహవాసము, దేవుని యొక్క సహాయం నీకు కావాలి అంటే క్రీస్తు ద్వారా నువ్వు దేవునితో సమాధానపరచబడాలి. క్రీస్తు ద్వారా నీ పాపములు క్షమించబడాలి. క్రీస్తు ద్వారా నువ్వు పవిత్రపరచబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడాలి. క్రీస్తును నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. అప్పుడే దేవుని యొక్క సన్నిధి నీ హృదయంలో నీలో నివసించి ఈ భయంకరమైన నీ చుట్టూ ఉన్న ప్రభావాలన్నిటినీ నువ్వు అధిగమించి సరైన తీర్మానాలు తీసుకునే శక్తిని ఆ ప్రభువు మాత్రమే దయచేయగలడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలో ఉన్నట్లయితే, ఆయన యొక్క శక్తి నీలో ఉన్నట్లయితే, ఆయన యొక్క ఆత్మ యొక్క సహాయం నీలో ఉన్నట్లయితే, యూ కెన్ ఓవర్కమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సొసైటీ. సమాజం యొక్క ప్రభావం జయించగలవు. యూ కెన్ ఓవర్కమ్ ద ఫ్లెష్. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, ఆత్మానుసారంగా నడుచుకునే శరీర కార్యములను మీరు నెరవేర్చకుండా ఉండండి, జయించండి అని చెప్పబడుతవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, యవనస్తుడా, కేవలము ఆత్మశక్తి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే శరీర కార్యములను, శరీర ఆశలను జయించగలవు. నీ చుట్టూన్న పరిస్థితులను అధిగమించగలవు, భయాలను జయించగలవు, కలవరాలను జయించగలవు. తద్వారా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సరైన తీర్మానాలను తీసుకోగలవు. కాబట్టి సైతానును జయించగలిగిన శక్తి క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రభావాలన్నింటిని జయించినప్పుడే యువర్ మైండ్ విల్ వర్క్ రైట్ వే. నీ మనస్సు చక్కగా పనిచేస్తుంది, నీ ఆలోచనలు సరైన విధములో ఉంటాయి. కాబట్టి ఈ ప్రభావాలన్నీ నేను ఏం చేస్తున్నాయో తెలుసా? ఎందుకని నువ్వు సరైన ఈ ప్రభావాల కింద ఉన్న మానవుడు సరైన తీర్మానాలు తీసుకోలేడు అంటే ఈ సొసైటీ, ఈ శరీర ఆశలు, ఈ సైతానుడు, ఈ సర్కమ్స్టెన్సెస్, ఈ భయాలు, ఈ చింతలు, ఆందోళన అన్నీ ఏం చేస్తున్నాయంటే మానవుని గుడ్డివాణిగా చేసి వేస్తుంటున్నాయి. మానవుడు ఏం ఆలోచిస్తుంటాడో మనకి అర్థం కావడం లేదు, ఏ తీర్మానాలు తీసుకుంటున్నాడో అర్థం కాలేదు. అందుకనే తొందరపడి రకరకాలైన తప్పుడు నిర్ణయాలు తీసుకొని తన జీవితాన్ని ఎంతో నష్టపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు నీలోనికి ప్రవేశించినప్పుడు ఆయన నీ మనోనేత్రములు వెలిగిస్తాడు, దీనికి జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు. ప్రతి సంగతిని చక్కగా గ్రహించగలవు, ఆలోచించగలవు. ఏది సరైనది, ఏది క్షేమకరం, ఏది మంచిది, ఏది నీ జీవితాన్ని సరైన విధానంలో కట్టగలదు, ఏది నీ జీవితాన్ని ముందు దినాల్లో ఆశీర్వాదకరంగా మార్చగలదో నువ్వు గ్రహించగలవు. ఆత్మజ్ఞానము ద్వారా, క్రీస్తు జ్ఞానము ద్వారా నువ్వు గ్రహించగలవు. తద్వారా సరైన తీర్మానాలు తీసుకోగలిగే స్థాయిలోనికి నువ్వు రాగలవు. కాబట్టి ప్రేమైన యవనస్తురాల, యవన జీవితం పునాది వేసుకునే జీవితం. యవన జీవితంలో సరైన తీర్మానాలే ఆ పునాదికి రాళ్ళు. ఈ సరైన తీర్మానాలు తీసుకోవాలంటే ఒక సాధారణమైన మానవుడిగా ఇది అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టేక్ రైట్ డెసిషన్స్. ఎందుకో తెలుసా? చాలామంది అనుకుంటూ ఉంటారు యవనస్తులు, యవన జీవితంలో పెద్దవాళ్ళు మంచి మంచి డెసిషన్స్ చేయాలి, చాలా సీరియస్ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ సత్యం ఏంటి అంటే యంగ్ పర్సన్ షుడ్ టేక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇన్ హిస్ లైఫ్. చూడండి, యవన జీవితంలోనే నువ్వు డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలో తీర్మానించుకోవాలి.
యవన జీవితంలోనే ఏ ఉద్యోగం చేయాలో నువ్వు తీర్మానించుకోవాలి. యవన జీవితంలోనే నువ్వు ఏ స్థలంలో ఉండాలి తీర్మానించుకోవాలి. యవన జీవితంలోనే నీ లైఫ్ పార్ట్నర్ ఎవరో తీర్మానించుకోవాలి. యవన జీవితంలోనే నీ పిల్లల విషయంలో తీర్మానించుకోవాలి. యవన జీవితంలోనే యు ఆర్ టేకింగ్ ఆల్ గ్రేట్ అండ్ ఇంపార్టెంట్ డెసిషన్స్. కాబట్టి ఈ యవన జీవితంలో ఎంత గొప్ప తీర్మానాలు చేయవలసిన వయసులో ఇఫ్ యు టేక్ ఎ రాంగ్ డెసిషన్, థింక్ అబౌట్ ఇట్, హౌ టెరిబుల్ యువర్ ఫ్యూచర్ విల్ బీ. నువ్వు ఇంత గొప్ప తీర్మానాలు తీసుకోవాల్సిన వయసులో తప్పుడు తీర్మానాలు తీసుకుంటే నీ భవిష్యత్ ఎంత అంధకారం అయిపోతుందో గ్రహించండి, ఎంత నష్టపోతుందో ఆలోచించండి. కాబట్టి ఈ యవ్వన జీవితాన్ని ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యూ హ్యావ్ టు టేక్ ఆల్ ఇంపార్టెంట్ డెసిషన్స్, యూ హ్యావ్ టు టేక్ రైట్ డెసిషన్. సరైన తీర్మానాలు లేని జీవితానికి గొప్ప రాళ్ళు, పునాది రాళ్ళు. ఆ రాళ్ళను కనుక నువ్వు కలిగి ఉండగలిగితే నీ పునాది గట్టిగా బలమైనదిగా ఉంటుంది. తద్వారా నీ ఫ్యూచర్ జీవితం అందమైనదిగా, బలమైనదిగా, అన్ని పరిస్థితులను తట్టుకొని నిలిచేదిగా ఉండగలుగుతుంది. కాబట్టి ప్రేమైన యవనస్తురాల, నీ యవ్వన జీవితం ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో గ్రహించు. సరైన తీర్మానాలు తీసుకోవడానికి నిర్ణయించుకో, సరైన పునాది వేసుకోవడానికి నిర్ణయించుకో. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిరక్షకుడిగా అంగీకరించి ఆయన సహాయం కోరుకొని సరైన తీర్మానాలు తీసుకొని నీ జీవితాన్ని అందమైనదిగా మార్చుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. చూడండి, రెండవదిగా మనం చూసినట్లయితే యవ్వన జీవితం ఎందుకని ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది అంటే ఇట్ ఈస్ ద టైమ్ టు సెట్ గోల్స్ ఫర్ అవర్ లైఫ్. యవ్వన జీవితంలోనే ఒక వ్యక్తి తన గురి గమ్యాలను కలిగి ఉండేటువంటి ఏర్పరచుకోవాల్సిన సమయము. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో గురి గమ్యాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము ఒక గురి వైపు, ఒక గమ్యం వైపు ఎప్పుడు వెళ్ళేదిగా ఉంటుంది. కానీ చాలాసార్లు ఈ దినాల్లో మనం గ్రహించినట్లయితే, యవ్వన జీవితాలు గమనించినట్లయితే, ఈ దినాల్లో యవ్వనస్తుల జీవితాలు ఎలాగున్నాయంటే తెరచాప వలె ఉంటున్నాయి. తెరచాపలు అంటే తెలుసు కదా, సముద్రంలో నదులలో తెరచాపలు ఉంటాయి. అవి వెళ్తూ ఉంటాయి. ఎట్లా వెళ్తుంటాయి? గాలి ఎటు కొడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. వాడి గమ్యం అనేది ఉండదు. ఎక్కడ తేలుతాయో వాటికే తెలియదు, ఎక్కడ మునిగిపోతాయో వాటికే తెలియదు. ఎందుకంటే వాటికి గురి గమ్యం లేదు. వాటికి ఆ గురి గమ్యం సెట్ చేసేటువంటి ఇంజిన్ వాటిలో లేదు, ఆ యొక్క క్యాంపస్ బాక్స్ వాటిలో లేదు. కాబట్టి అందుకనే ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ దినాల్లో చాలామంది యవ్వనస్తుల యొక్క జీవితాలు ఇలాగనే ఉంటున్నాయి. గురి గమ్యం లేని జీవితాలు. ఎటు వెళ్తున్నారో వారికి తెలియజేయదు, ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు, మరి గురి గమ్యం ఏంటో తెలియదు. ఎవరైనా ఒక యవ్వనస్తులు కనపడినప్పుడు వాట్ ఈస్ ద గోల్ ఫర్ యువర్ లైఫ్ అని అడిగినట్లయితే ఎంతమంది జవాబు చెప్తారు? చాలామంది అంటారు, తల ఊపుతారు, వీ డోంట్ హ్యావ్ ఎనీ గోల్స్, ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్ అంటారు కొంతమంది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టుమారో అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ప్రియమైన యవ్వనస్తురాలా, నీ జీవితంలో, యవ్వన జీవితంలోనే ఎవరైతే చక్కని గురి గమ్యాలు వారి జీవితానికి ఏర్పరచుకుంటారో, దే విల్ రీచ్ దట్ గోల్స్ అండ్ దే విల్ అనే ఆ గమ్యాలు వారు చేరుకున్నప్పుడు ఎంతో సంతోషంతో, ఆనందంతో ఈ లోకం ఎంతో ఘనత పొందేవారుగా వారు ఉండగలుగుతుంటున్నారు. చాలామంది యవ్వనస్తులు ఈ దినాలలో ఎందుకని సరైన గోల్స్ వారికి లేవు, ఎందుకు వారు సరైనటువంటి గమ్యాలు, వారి గురి వారి లేని వారుగా ఉంటున్నారంటే, చాలామంది దే ఆర్ థింకింగ్ లవ్ మ్యారేజ్ ఈజ్ ద ఓన్లీ గోల్ ఫర్ దర్ లైఫ్. దే ఆర్ థింకింగ్ గెటింగ్ ఏ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ద గోల్ ఫర్ దెమ్ లైఫ్. ఒక గర్ల్ ఫ్రెండ్ పొందడమే, లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఎత్తుక్కోవడమే వారి యొక్క జీవితంలో గురి గమ్యంగా అనేక మంది యవ్వనస్తులు ఆలోచిస్తూ ఉంటున్నారు. ప్రియమైన యవ్వనస్తురాలా, దేవుడు తాను మానవుని సృష్టించినప్పుడు, ఆదామును సృష్టించినప్పుడు, ఆదాముకు అవ్వను ఎవరు తీసుకొని ఏర్పరిచినారు? ఎవరు సృష్టించినారు? దేవుడే అవ్వను సృష్టించి ఆదాము దగ్గర తీసుకొని వచ్చినాడు. నీ జీవితంలో ఈ భూమి మీద నువ్వు జన్మించినావంటే నీ దేవుడు నీ కొరకై ఒక లైఫ్ పార్ట్నర్ ఆల్రెడీ నియమించినాడు. యు నో నెట్ యు వరీ అబౌట్ దాట్. వెన్ ద రైట్ టైం కమ్స్, ఒక సరైన సమయం వచ్చినప్పుడు దేవుడే సమస్తమును ఆయన చక్కగా చేసేవాడుగా ఉంటున్నాడు.
యవన జీవితంలో, ఈ విలువైన జీవితంలో అనవసరంగా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని తిరుగుతూ నీ జీవితాన్ని ఎందుకు నష్టపరుచుకుంటావు? ఎందుకు వ్యర్థపరుచుకుంటావు? గురి గమ్యం లేనివాడుగా ఎందుకు అయిపోతుంటున్నావు? చాలామంది ఈ గర్ల్ ఫ్రెండ్ బట్టి, బాయ్ ఫ్రెండ్స్ని బట్టి లోకం ఎంతో భయంకరంగా అయిపోతుంది. లవ్ మ్యారేజెస్ అని వారు తిరుగుతూ ఎంతోమంది భయంకరంగా తమ జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు, ఏం చదువుతున్నారో వారికి అర్థం కావడం లేదు, ఇళ్ళలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో, ఎందుకు బాధపడుతున్నారో వారికి అర్థం కావడం లేదు. వారి జీవితంలో గమ్యము, గురి కనబడడం లేదు. వారు ఎల్లప్పుడూ గర్ల్ గురించి, బాయ్ గురించి ఆలోచించడమే. ఏ విధంగా వారిని ఇంప్రెస్ చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు దినమంతా 24 గంటలు 360 రోజులు వారి ఆలోచనలన్నీ ఈ వ్యర్థమైన వాటిని బట్టి పట్టబడినవిగా ఉంటున్నాయి. ఇంత భయంకరంగా వారి ఆలోచనలు పట్టబడినప్పుడు హౌ కెన్ దే సెట్ గోల్స్ ఫర్ దేర్ లైఫ్? ఏ విధంగా వారి జీవితానికి సరైన గురి గమ్యాన్ని వారు పట్టుకోగలరు? ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఏమాత్రం సాధ్యం కాదు. కాబట్టి ప్రేమ యవనస్తురాల, నీ దేవుడు నీ కొరకై లైఫ్ పార్ట్నర్ ఆయన నియమించున్నాడు. డోంట్ వరీ అబౌట్ దాని గురించి ఇప్పుడే నీకు అవసరం లేదు. నీ యవ్వన జీవితం ఎంతో విలువైనది. సరైన పునాదిని వేసుకోవాలి. ఈ వయసులో నీకు ఒక మంచి గురి గమ్యాన్ని నువ్వు పెట్టుకోవాలి. దాని గురించి ఆలోచించు. ఎందుకు వ్యర్థమైన వాటి వెంటపడి వెళ్ళి సైతానుడు నిన్ను వీటి వెంబడి తీసుకుని వెళ్ళి నీ జీవితాన్ని గురి గమ్యం లేనిదిగా తెరచాప వల్లే ఎంతో నష్టంలోని తోసివేయడానికి వారు ప్రయత్నిస్తుండగా ఇటువంటి వ్యర్థమైన వాటి చేత పట్టబడద్దని ప్రభువు పేరిట కోరుచుంటున్నాను. కొంతమంది యవనస్తులు దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్. ఎంతోమంది యవనస్తులు ఈ దినాలలో మీరు ఆలోచించినట్లయితే భయంకరమైన ఈ డ్రగ్స్ చేత పట్టబడిన వారుగా ఉంటున్నారు. వారి జీవితం అంతా ఒకటే, ఏ విధంగా డ్రగ్స్ సంపాదించుకోవాలి, ఏ విధంగా వాటిని తీసుకోవాలి, ఏ విధంగా వాటిలో తూలుతూ బతకాలి. ప్రియమైన యవనస్తులు, నువ్వు పుట్టింది డ్రగ్స్ కొరకేనా? ఈ భయంకర డ్రగ్స్ చేత నీ జీవితం మధ్యలో అంతమైపోవడానికైనా నువ్వు ఈ లోకంలో జన్మించింది? ఎంతోమంది యవనస్తులు డ్రగ్స్ తీసుకొని వారి జీవితాలు ఎంతో భయంకరంగా అయిపోయినాయి. ఏమాత్రము వారు నడవలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఎంతో భయంకరమైన గుండె జబ్బుల చేత పట్టబడుతున్నారు, ఎయిడ్స్ రోగాలతో పట్టబడుతున్నారు, ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వారి జీవితంలో ఇంకా వేరే ఆలోచనలు కనబడడం లేదు. ఎంతో విలువైన యవనస్తులు, ఎన్నో సాధించాల్సిన యవనస్తులు, ఎంతో ఉన్నత శిఖరాలు ఎక్కవలసిన యవనస్తులు, ఎంతో గొప్ప సంగతులు పొందవలసిన యవనస్తులు, ఎంతో మందికి ఆదర్శంగా నిలవలసిన యవనస్తులు, తల్లిదండ్రులు సంతోషపరిచి వారిని చక్కగా చూసుకోవలసిన యవనస్తులు ఈ దినాల్లో డ్రగ్స్ను బట్టి ఎంతో భయంకరమైన దుస్థితిలో చిక్కుపడిన వారుగా ఉంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది నష్టంలో చిక్కుపడిన వారు అనేక మంది కనబడుతూ ఉంటున్నారు. ప్రియమైన యవనస్తురాల, నీ జీవితంలో గురి గమ్యం ఏంటి? వ్యర్థమైన డ్రగ్స్ ఎక్కించుకొని ఆ ప్లెజర్స్లో బతుకుతూ చచ్చిపోవడమేనా నీ గురి గమ్యం? ఆలోచించాల్సిందిగా ప్రభు పేరిట కోరుతుంటున్నాను. కొంతమంది యవనస్తులు వారి జీవితంలో ఫ్రెండ్సే గోల్. ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకోవడం, ఫ్రెండ్స్ కలిసి తిరగడం, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం, వారి జీవితం అంతా ఇదే. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఫ్రెండ్స్ 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 అంతే. ఇంకా వారి జీవితంలో గురి గమ్యాలు కనబడడం లేదు. కాబట్టి ప్రేమైన యవనస్తురాల, నీ జీవితంలో ఏంటి గురి గమ్యం? ఈ జీవితంలో ఏదో స్నేహితులతో కొద్ది సమయం గడిపి డ్రగ్స్తో తూలుతూ, వ్యర్థమైనటువంటి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని తిరుగుతూ, లవ్ మ్యారేజెస్ అని తిరుగుతూ, సినిమాలో వ్యర్థమైన వాటిలో చిక్కుపడుతూ నీ జీవితం అంతమైపోవడమేనా నీకు గురి గమ్యం? ఇందుకైనా నువ్వు ఈ లోకంలో సృష్టించబడింది? ఇందుకైనా ఒక జంతువులాగా బతకడానికైనా నువ్వు ఈ లోకంలో సృష్టించబడింది? నీ జీవితానికి ఒక గమ్యం లేదా? ఎందుకు దేవుని రూపంలో నువ్వు నియమించబడ్డావు? ఎందుకు దేవుని స్వరూపంలో నువ్వు నిర్మించబడ్డావు? ఆలోచించగలుగుతున్నావా? నీ జీవితం యొక్క గమ్యం ఏంటి? నీ జీవితంలో గురి గమ్యం ఏంటి? యవ్వన జీవితం, ఇట్ ఈస్ ద టైమ్ టు సెట్ గ్రేట్ గోల్స్. ఇట్ ఈస్ ద టైమ్ టు సెట్ గ్రేట్ అచీవ్మెంట్స్. కాబట్టి ప్రియమైన సోదరి ఒక గొప్ప గురి గమ్యాన్ని కలిగి ఉండడానికి యవ్వన జీవితంలో నువ్వు చేయవలసిన పని, అది ప్రాముఖ్యమైన అవసరత. చిన్న వయసులో నువ్వు చేయలేవు, లోకం తెలియదు. నువ్వు చిన్న వయసులో ఇలాంటి గ్రహించడం కష్టం. యవ్వన జీవితంలోనికి వచ్చిన తర్వాత నీకు లోకం అంటే ఏంటో తెలుసు. ముందున్న దినాల్లో ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా ముందుకు నేను బ్రతకాలి నీకు కనబడుతూ ఉంటున్నాయి. ఎన్నో సంగతులు నీ చుట్టూ. వీటన్నిటిని గమనించి ఏం చేయాలి? యూ హ్యావ్ టు సెట్ ఎ గోల్ ఫర్ యువర్ లైఫ్. నీ యవ్వన జీవితానికి ఒక గురి గమ్యాన్ని నువ్వు పెట్టుకోవాలి.
నేనేం చేయాలి ఈ లోకంలో, ఏం సాధించాలి, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు పుట్టాను, ఎందుకు నా జన్మ, నేను ఏం చేయాలి అనేటువంటి ఆలోచనల చేత నువ్వు పట్టబడడం అనేది ఎంతో అవసరం. ప్రియమైన యవనస్తురాల, ఇది కొంతమంది యవనస్తులు ఎంతో చక్కగా అనేకమైన గురి గమ్యాలు, మంచి గోల్స్ వాళ్ళు కలిగిన వారుగా ఉంటున్నారు. వాళ్ళు కలిగినటువంటి కొన్ని గోల్స్ ఏంటో తెలుసా? కొంతమంది ఐ వాంట్ టు బికమ్ ఏ రిచ్ పర్సన్ అంటారు. గొప్ప ధనికుని వాళ్ళే అవ్వాలి. ఐ వాంట్ టు గెట్ ఈ లోకంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాలి, ఉన్నతమైన చదువులు సంపాదించాలి, నేను ఐఏఎస్ పాస్ కావాలి అని చాలామంది మంచి మంచి గోల్స్ వాళ్ళు కలిగిన వారుగా ఉంటున్నారు. ఇవన్నీ నేను కాదనట్లేదు, ఇవన్నీ ఒక యవ్వనుడు తన జీవితంలో కలిగి ఉండవలసిన గోల్స్ ఇవి. తద్వారా ప్రభు కొరకై మహిమకరముగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండగలిగితే దేవుని నామానికి ఎంతో గొప్ప మహిమ కలిగేదిగా ఉంటున్నది. అలా కాకుండా నీ జీవితం వ్యర్థమైపోతే అది దేవుని నామానికి ఎంతో అవమానకరం. ఒక క్రైస్తవునిగా ఇంకా భయంకరమైన, దేవునికి అవమానకరం. అందుకని ఈ సాయంకాల సమయమున మీకు ఇటువంటి గోల్స్ కలిగి ఉండడం ఎంతో మంచిదే. కానీ మరి ఒక ప్రాముఖ్యమైన గోల్ మీకు ఒకటి నేను పెట్టుకోవాలని ప్రభు పేరిట కోరుతుంటున్నాను. ఆ ప్రాముఖ్యమైన గోల్ ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు యవ్వనస్తుడైన తిమోతికి ఇలా చెబుతూ వచ్చినాడు. తిమోతికి కూడా ఈ గోల్ కలిగి ఉండమని పౌలు హెచ్చరించినాడు. 1 తిమోతి 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 1 Timothy chapter 4 verse 11 and 12. Let us read all together. 1 తిమోతి 4వ అధ్యాయం 11, 12 వచనాలు, 13 వచనాలు అందరం 11, 12 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. సో అపోస్తలుడైన పౌలు యవ్వనస్తుడైన తిమోతికి ఒక గోల్ పెడతా ఉంటున్నాడు, ఒక గురి గమ్యం ఆయన పెడుతున్నాడు. ఏంటి ఆ గురి గమ్యం? వాట్ ఇస్ దట్ గోల్? తిమోతి, ఎవడును నీ యవ్వనం బట్టి నేను తృణీకరింపనీయకము అని అంటున్నాడు. ఈ గోల్ నువ్వు కలిగి ఉండు నీ జీవితంలో. అంతేకాదు, ఏమంటున్నాడంటే నువ్వు మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండడానికి అన్ని విషయంలో ప్రయాసపడు. దిస్ ఇస్ ద గోల్ యూ షుడ్ హ్యావ్. ఒక దేవుని బిడ్డ, క్రైస్తవుడు కలిగి ఉండవలసిన గోల్ ఇదే. ఎవరు కూడా నేను తృణీకరించనీయకుండా జాగ్రత్త పడు. నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నేను తృణీకరించకుండా జాగ్రత్త పడు. నీవు మాదిరికరంగా, ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి నువ్వు ఈ గోల్ను పెట్టుకో. ఐ హ్యావ్ టు బి రోల్ మోడల్ ఫర్ ఎవ్రీబడి అనేటువంటి గోల్ నువ్వు కలిగి ఉండాలి. నో బడీ షుడ్ పాయింట్ అవుట్ దేర్ ఫింగర్ అట్ మీ అనేటువంటి గోల్ నువ్వు కలిగి ఉండాలి. ఈ 2 గోల్స్ నువ్వు కలిగి ఉండగలిగితే ఐ కెన్ టెల్ యూ, నిశ్చయముగా నువ్వు ప్రభు కొరకై ఉన్నత స్థానంలో ఎంతో మహిమకరమైన జీవితాన్ని జీవించగలవు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలవు. నీ జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా మార్చుకోగలవు. మన భాషలో చెప్పాలంటే ఈ గోల్ను, ఎవరు కూడా నిన్ను ఏలెత్తి చూపనీయకుండా జాగ్రత్త పడు. నీ వైపు ఏలు చూపి పలాని వ్యక్తిలాగా ఉండొద్దు అని చెప్పకుండా జాగ్రత్త పడు. మరి ఎలాగుండాలి? 2 చేతులెత్తి దండం పెట్టే వ్యక్తిగాను ఉండాలి. ఇలాంటి వ్యక్తిలాగా ఉండాలి అని చెప్పేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ జీవితం ఎలాగుంది? ఏలు పెట్టి ఏలు చూపి చెప్పే బ్రతుకుగా ఉందా? 2 చేతులెత్తి దండం పెట్టే బ్రతుకుగా నీ జీవితం ఉందా? ప్రేమనే యవ్వనస్తురాలా, పౌలు చెప్తూ ఉంటున్నాడు తిమోతికి, ఎవడు కూడా నిన్ను తృణీకరింపనీయకము. నీ మాటలు బట్టి ఎవరు తృణీకరింపనీయకము. నీ ప్రవర్తన బట్టి ఎవరికి తృణీకరించని జాగ్రత్త పడు. ఎవడు కూడా నేను ఏలెత్తి పట్టుకు చూపకూడదు. అరే వాటిలాగా బ్రతకద్దు అని చెప్పేటువంటి పరిస్థితి నీకు రాకూడదు. నువ్వు అలాగ మాట్లాడద్దు అని చెప్పే బ్రతుకు నీకు రాకూడకూడదు. ఎలాగుండాలంటే పలాని వ్యక్తిలాగా చదువు, పలాని వ్యక్తిలాగా ప్రార్థించు, పలాని వ్యక్తి వాళ్ళని నడుచుకో, పలాని వ్యక్తిలాగా జీవించు అనేటువంటి విధానంలోనూ నీ జీవితము ఉండాలి. నిజంగా అలా ఉండగలిగితే, ఇఫ్ దిస్ ఈజ్ ద గోల్ ఫర్ యువర్ లైఫ్, నీ జీవితానికి ఇది గురి గమ్యమైనట్లయితే, ప్రియమైన యవ్వనస్తురాలా, నేను తప్పకుండా చెప్పగలను, నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యు విల్ బి ఎ గ్రేట్ రోల్ మోడల్ ఫర్ సో మెనీ పీపుల్. అనేకులకు నువ్వు మార్గదర్శిగా ఉండగలవు. కాబట్టి ఈ సాయంకాల సమయమున యవ్వన జీవితం ఎంతో విలువైనది. కారణం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ద ఏజ్ టు సెట్
రైట్ గోల్స్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి సరైన గురి గమ్యాన్ని పెట్టుకునేటువంటి వయస్సు ఇది. నీ జీవితానికి గురి గమ్యం లేనట్లయితే నీ జీవితం ఎంతో భయంకరంగా చేయబడుతుంది. మరొక సత్యాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నీవు కలిగి ఉండే గురి గమ్యాన్ని బట్టి నీ జీవితానికి ఒక అర్థము, ఒక పరమార్థం అనేది కలిగేదిగా ఉంటున్నది. ప్రియమైన యవనస్తులు, ద గోల్ డిటర్మైన్స్ ద మీనింగ్ ఫర్ యువర్ లైఫ్. ఒకవేళ నీ జీవితానికి గురి గమ్యం లేదనుకోండి, నీ జీవితానికి అర్థమే లేదు. కాబట్టి ఇఫ్ దెర్ ఇస్ నో గోల్ ఫర్ యువర్ లైఫ్, దెర్ ఇస్ నో డెస్టినేషన్ ఫర్ యువర్ లైఫ్, దెన్ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ ఈజ్ ఎ మీనింగ్లెస్ లైఫ్. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు, ఎందుకు ప్రయాసపడుతున్నావో నీకు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు. యూ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్ ఫర్ యువర్ లైఫ్. దెన్ హౌ కెన్ యూ హ్యావ్ ద మీనింగ్ ఫర్ యువర్ లైఫ్? నీ జీవితానికి ఎలాగా అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. కాబట్టి నేను జీవితానికి నిజమైన అర్థము, పరమార్థము ఉండాలి అంటే సిట్ డౌన్ అండ్ స్ట్రైవ్ టు హ్యావ్ రైట్ గోల్స్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి సరైన గురి గమ్యాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడు. అప్పుడే నిజంగా నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం దొరుకుతుంది. కాబట్టి ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ మీనింగ్ ఫర్ యువర్ లైఫ్, ఇఫ్ యు డోంట్ వాంట్ యువర్ లైఫ్ బికమ్ మీనింగ్లెస్, సెట్ గోల్ ఫర్ యువర్ లైఫ్, సెట్ ద రైట్ గోల్స్ ఫర్ యువర్ లైఫ్ అండ్ మూవ్ టువర్డ్స్ దట్. దెన్ యూ విల్ రీచ్ ద రైట్ డెస్టినేషన్. సరైన గమ్యానికి చేరుకుంటావు, ఎంతో ఆనందిస్తావు, ఎంతో ఘనపరచబడతావు, ఎంతో దీవించబడతావు, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడతావు. సో యవన జీవితం సరైన గోల్స్ పెట్టుకునే జీవితం, సరైన గోల్స్ని ఏర్పరచుకునే జీవితం. అందుకని ఎంతో అమూల్యమైనది. యవనుడా, నీ యవ్వనము ఎంతో విలువైనది. కారణం నీ గురి గమ్యాన్ని పెట్టుకునే సమయం ఇది. తద్వారా నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థము కలిగిండే జీవితం. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు, ఎవరు కూడా నిన్ను తృణీకరింపనీయకము. నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపనీయకము. నీ యవ్వనమును బట్టి, నీ జీవితమును బట్టి అనేకులు మాదిరికరంగా ఉండడానికి ప్రయాసపడు. తద్వారా నీ జీవితం ఎంతో ఆశీర్వదించబడుతుంది. మూడవదిగా, యవ్వన జీవితం ఎంతో విలువైనది. కారణం ఏంటి? మొట్టమొదటిగా అది సరైన పునాది వేసుకునే సమయం. రెండవదిగా సరైనటువంటి గురి గమ్యాలు ఏర్పరచుకునేటువంటి సమయం. మూడవదిగా ఇట్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్ రివార్డ్. కాబట్టి మూడవదిగా యవ్వన జీవితం అంటే ఏంటో తెలుసా? భవిష్యత్తు దినాల్లో గొప్ప బహుమానాన్ని పొందడానికి, ఎంతో ఘనతను పొందడానికి, ఎంతో మహిమను పొందడానికి, ఒక గొప్ప ఆశీర్వాదమును పొందడానికి ఈ యవ్వన జీవితం అనేది ఇట్ ఈస్ అ టైమ్ టు ఇన్వెస్ట్మెంట్. అది నీకు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి సమయం అది. ప్రియమైన యవనస్తురాల, అనేక మంది పెట్టుబడులు పెడతా ఉంటారు. ఎందుకు పెట్టుబడులు పెడతారు? పెట్టుబడులు పెట్టి వారి చిన్న షాప్స్ ఓపెన్ చేస్తారు, పెట్టుబడులు పెట్టి స్మాల్ బిజినెస్ ఆరంభిస్తారు, చిన్న చిన్న వ్యాపారాలు ఆరంభిస్తారు. ఎందుకని? భవిష్యత్తులో వారు గొప్పగా ఆస్తిని సంపాదించాలని, ఈ పెట్టుబడితో లాభాలు సంపాదించాలనేది వారి యొక్క ఆశ. తద్వారా వారు ముందున్న దినాలు ఎంతో ఆశీర్వాదకరమైనగా మార్చుకోవాలని వారి యొక్క ఆశ. అందుకని పెట్టుబడులు పెడతా ఉంటారు. ఒక మానవుడు తన జీవితానికి పెట్టుబడే సమయం ఏంటో తెలుసా? యవ్వన జీవితం. ఇఫ్ యు డోంట్ పుట్ ఇన్వెస్ట్మెంట్ అట్ దిస్ ఏజ్, ఈ వయసులో నువ్వు ఇన్వెస్ట్ చేయకపోతే హౌ కెన్ యూ రీప్ ఇన్ ద ఫ్యూచర్? ముందున్న భవిష్యత్తులో ఏ విధంగా పంటను కోయగలవు? ఆ లాభాలు ఏ విధంగా పొందగలవు? ఇఫ్ యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ది యంగ్ ఏజ్ వితౌట్ ఇన్వెస్టింగ్, హౌ కెన్ యూ రీప్ ద రివార్డ్ ఇన్ ద ఫ్యూచర్? ప్రేమను యవన తీర్మానం, యవ్వన జీవితం ఎంతో విలువైనది. కారణం ఏంటో తెలుసా? ఇన్వెస్ట్ చేసేటువంటి వయస్సు యవ్వన జీవితం. కాబట్టి ఎవరైతే సరైన విధానంలో యవ్వన జీవితంలో ఇన్వెస్ట్ చేస్తారో నిజంగా వారు భవిష్యత్తులో గొప్ప బహుమానాలు పొందేవారుగా, గొప్ప రివార్డ్ను పొందేవారుగా, గొప్ప జీతాన్ని పొందేవారుగా వారు ఉండగలుగుతున్నారు. కాబట్టి యవ్వన జీవితంలో సరైన సమయాన్నంతటిని చక్కగా వినియోగించుకొని చదువుకునేది నువ్వు పెట్టేటువంటి సరైన ఇన్వెస్ట్మెంట్.
కాబట్టి ఇలాగ సరైన వాటి మీద సమయాన్ని వెచ్చించగలిగితే నిజంగా వాటి యొక్క బహుమానము, వాటి యొక్క రివార్డ్, వాటి యొక్క ఫలితము ముందున్న దినాలలో నువ్వు ఎంతగానో పొందేదానుగా ఉండగలుగుతుంటున్నావు. కాబట్టి ప్రియమైన యవనస్తురాలా, నీ సమయాన్ని ఏ విధంగా వెచ్చిస్తుంటున్నావు? హౌ ఆర్ యు ఇన్వెస్టింగ్ యువర్ టైం? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చూడండి, యవన జీవితంలో ఎంతో సమయం ఉంటుంది, యవన జీవితంలో ఎంతో శక్తి ఉంటుంది, యవన జీవితంలో ఎంతో మెమరీ పవర్ ఉంటుంది, యవన జీవితంలో కష్టపడే సామర్థ్యం ఉంటుంది, యవన జీవితంలో ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, యవన జీవితంలో దేర్ సో మెనీ రిసోర్సెస్ ఆర్ దేర్ ఇన్ యంగ్ మ్యాన్స్ లైఫ్, యంగ్ పర్సన్స్ లైఫ్. ఈ రిసోర్సెస్ అన్నిటిని ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ వే, సరైన విధానంలో వాటిని వెచ్చించగలిగితే, సరైన విధానంలో పెట్టుబడి పెట్టగలిగితే, వాటి యొక్క ఫలితము ముందున్న దినాలలో ఎంతగానో నువ్వు అనుభవించేవాడు ఉండగలుగుతాం. దేవుడిచ్చిన ఈ రిసోర్సెస్ అన్నిటినీ, దేవుడిచ్చిన ఈ యొక్క వనరులన్నిటినీ నువ్వు వ్యర్థపరిచినట్లయితే, నీ శక్తిని, నీ సమయాన్ని, నీ తలాంతులు, నీ యొక్క ఆ యొక్క ఓర్పును, సహనమును, మెమొరీని సమస్తమును వ్యర్థమైన వాటి కొరకై వెచ్చించి పాడు చేసినట్లయితే, దాని అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు జీవితానికి ఏమాత్రము పెట్టుబడి పెట్టడం లేదు. మరి ముందున్న దినాలలో ఏ విధంగా నువ్వు గొప్ప స్థానాన్ని పొందగలవు, ఉన్నత శిఖరాలకు ఏ విధంగా రాగలవు, ఏ విధంగా నువ్వు గొప్ప బహుమానాలు, ఘనతను, మహిమను పొందగలవు? అది సాధ్యం కాదు. అందుకనే ప్రేమ యవనస్తురాలా, దేవుడు నీకు ఇచ్చిన ఈ వనరులన్నిటిని, రిసోర్సెస్ అన్నిటిని ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ వే. చూడండి, ఒక పెట్టుబడి సరైన సమయంలో పెట్టగలిగినప్పుడే దాని యొక్క ఫలితము గొప్పగా ఉంటుంది. పెట్టుబడిని సరైన సమయంలో పెట్టకుండా రాంగ్ టైంలో పెట్టామనుకోండి, ఏం జరుగుతుంది? ఈ దినాల్లో అనేకమైన హోటల్స్ మూసిపోతా ఉన్నాయి. ఎందుకని మూసేస్తున్నారు? కరోనా టైంలో చక్కగా పెద్దగా బిల్డింగ్, ఏసీ రూమ్లని పెట్టి కట్టినప్పుడు ఎవరు వస్తారు? వ్యర్థమైపోతుంది ఎంతో ఇన్వెస్ట్మెంట్ అంతా. కాబట్టి ఇఫ్ యు డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ టైం, హౌ కెన్ యూ రీప్ ద రైట్ ప్రాఫిట్? అందుకని యవ్వన జీవితం అనేది రైట్ టైం టు ఇన్వెస్ట్. ఈ యవ్వన జీవితం అంతా వ్యర్థపరిచి గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఫ్లెక్స్లు, సినిమాలు, షికారులు, వ్యర్థమైన స్నేహితులు, డ్రగ్స్ అన్నిటి వాటన్నిటి మీద వెచ్చించి కొన్ని రోజుల తర్వాత, కొంచెం పెద్ద అయిన తర్వాత నేను ఇన్వెస్ట్ చేస్తానంటే, నువ్వు ఆ టైంలో ఇన్వెస్ట్ చేసేది వ్యర్థమే, నష్టపోతావు. కాబట్టి సరైన సమయము యవ్వన జీవితం. ఇన్వెస్ట్ ఇన్ రైట్ వే. దేవుడు ఎన్నో వనరులు నీకు ఇచ్చాడు, వాటిని చక్కగా సరైన విధానంలో వినియోగించు, పెట్టుబడి పెట్టు. వాటికి ఫలితము ఎంతో గొప్పగా ముందున్న దినాలలో నువ్వు అనుభవించగలం. నీకేమైనా సమయాన్ని సరైన విధానంలో వినియోగించు, చదువుకోవడానికి వినియోగించు. చూడండి, అనేక మంది యవనస్తులు ఈ దినాల్లో నేను చూసినట్లయితే ఎవరికి ఈ వాయిద్యాలు వాయించడం రావడం లేదు. ముందున్న దినాలలో మేము చూసినట్లయితే చిన్నప్పుడు మందిరాలలో అనేక మంది వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉండరు. కాంపిటీషన్ ఉండేది. నేనంటే నేను అనేటువంటి కాంపిటీషన్ ఉంది. ఈ దినాలలో మైక్రోస్కోప్ పెట్టి వెతికినా దొరకడం లేదు వాయిద్యాలు వాయించేటువంటి వారు. ఎందుకని? ఈ దినాల్లో యవనస్తులంతా దర్ స్పెండింగ్ టైమ్ ఓన్లీ ఇన్ ద మొబైల్స్, ఇంటర్నెట్స్. వారి యొక్క సమయం అంతా వ్యర్థమైన స్నేహితుల మధ్యలో పాడు చేస్తూ ఉంటున్నారు. టీవీల ముందు రకరకాలుగా పాడు చేస్తున్నారు. దే నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రైట్ వే. హౌ కెన్ దే బీ యూస్ఫుల్ ఫర్ గాడ్ ఇన్ యువర్ ఫ్యూచర్? ఏ విధంగా దేవుని కొరకై వారు వాడబడగలరు? కాబట్టి ప్రేమను యవనస్తురా, నీకు ఇవ్వబడిన సమయాన్ని సరైన విధానంలో వినియోగించు. చదువుకు కేటాయించు, వాయిద్యాలు నేర్చుకోవడానికి కేటాయించు, గేమ్స్ ఆడడానికి కేటాయించు. తద్వారా నీ జీవితం చదువులో బాగుంటుంది, ఆయుధాలు వాయించడంలో బాగుంటుంది, చక్కగా గేమ్స్ ఆడడంలో బాగుంటుంది, ఫిజిక్ ఉంటుంది, శక్తి, ఎనర్జీ ఉంటుంది. దేవుని కొరకై నువ్వు అనేక విధాలుగా వాడబడేవాడుగా ఉండగలవు. లర్న్ టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ద రైట్ వే. ఈ దినాలు యవనస్తులంతా ఏమంటారంటే ఒకటే, టైం లేదు. దేనికి టైం లేదు. ఎందుకు టైం లేదు? మొబైల్స్ మీద గంటల తరబడి కూర్చుంటే నీకు టైం ఎక్కడ దొరుకుతుంది? దినమంతా నిద్రపోతుంటే టైం ఎక్కడ దొరుకుతుంది? అందుకనే టైం లేదు వారికి, వ్యర్థపరుస్తూ ఉంటున్నారు. ఇన్వెస్ట్ చేయాల్సిన సమయంలో నిద్రపోతూ ఉంటున్నారు. అందుకని సోమరి వాని యొక్క పొలం ఎలాగుంటుందంట? భయంకరమైన ముళ్ళ కంపలతో నింపబడి ఉంటుందంట, గచ్చపదలతో నింపబడిందంట. ఎందుకని?
ఇన్వెస్ట్ చేయాల్సిన సమయంలో, సరైన విధానంలో పంటలు పండించాల్సిన సమయంలో, భూమి దున్నాల్సిన సమయంలో, విత్తనాలు నాటవలసిన సమయంలో వాడి ఇంట్లో నిద్రపోతా ఉన్నాడు. ఏ విధంగా వాని పొలము ఆశీర్వదించబడుతుంది, ఏ విధంగా ఫలితాన్ని పొందగలడు? యవ్వన జీవితం, ఇట్ ఇస్ ద టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ సో మెనీ ఏరియాస్. కాబట్టి చదువులో వెచ్చించాలి, తలాంతులు అభివృద్ధి పరచుకోవడానికి వెచ్చించాలి, నీ శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి వెచ్చించాలి, నీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి వెచ్చించాలి, అనేక విధాలుగా ప్రయాసపడాలి. అప్పుడే యు విల్ బీ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. అనేక తలాంతులు కలిగిన వాడు ఉండగలవు. నేను కాలేజీలో చదువుకునేవాడిని. సాయంత్రం అవుతూనే టెన్నిస్ ఆడేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని. అదేవిధంగా రాత్రి అయితేనే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడానికి ప్రయాసపడేటువంటి వాళ్ళం. తర్వాత అనేకమైన మెసేజెస్ వింటూ, దేవుని బోధలు వింటూ, దేవుని వాక్యాన్ని నేర్చుకునేటువంటి వారం. కాబట్టి దేవుని కృపను బట్టి ముందుకు సాగలుగుతుంటున్నాం. వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద రైట్ వే. ప్రియమైన యవ్వనస్తులు, నేను ఇంటర్మీడియట్లో డిస్ట్రిక్ట్లో క్రికెట్ సెలెక్ట్ అయ్యాను. మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడే డిస్ట్రిక్ట్ టెన్నిస్లో మేము కోకోకోలా కప్పు గెలిచాం. కాబట్టి మన సమయాన్ని చక్కగా వినియోగించుకోగలిగితే నిజంగా అనేక విధాలుగా మనం దీవించబడతాం. ఈ సమయంలో ఇది మనం నేర్చుకోవాలి. కాబట్టి నెవర్ వేస్ట్ యువర్ టైం. యంగ్ ఏజ్ ఈజ్ ఎ వెరీ ప్రెషస్ టైం. యవ్వన జీవితం ప్రతి సెకండ్, ప్రతి నిమిషము ఎంతో విలువైనది, అమూల్యమైనది. ఎందుకంటే నువ్వు సరైన దాని మీద నువ్వు స్పెండ్ చేసే ప్రతి నిమిషము నువ్వు ఆలోచించలేకపోవచ్చు, నువ్వు గ్రహించలేకపోవచ్చు, కానీ నీ భవిష్యత్తులో ఎంతో గొప్ప బహుమానాన్ని, ఘనతను, ఎంతో ఉన్నత స్థానాన్ని నీకు తీసుకుని వెళ్ళేదిగా ఉంటున్నది. అదే సమయంలో నువ్వు వేస్ట్ చేసే ప్రతి సమయము నీ జీవితంలో ఎన్నో కోట్ల ఆస్తిని నష్టపరిచేదిగా ఉంటున్నది, ఎంతో నష్టాన్ని నీ జీవితంలో కొని తెచ్చేదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమ యవ్వనస్తురాలా, యూజ్ యువర్ టైమ్ ఇన్ ద రైట్ వే. కాబట్టి సరైన విధానంలో వెచ్చించు, నీ శక్తిని సరైన విధానంలో వెచ్చించు, నీ తలాంతులను సరైన విధానంలో వెచ్చించు, నీ ఆలోచనలు సరైన విధానంలో వెచ్చించు, చదువులో వెచ్చించు. నీ ట్రై టు ఇన్వెస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ దిస్ ఏజ్. ఈ వయసులో ఎంతగా వీలైతే అంతగా ఇన్వెస్ట్ చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించు. తల్లిదండ్రుల సహకారం ఉంది, పెద్దల సహకారం ఉంది, సమయం ఉంది, శక్తి ఉంది, ఎనర్జీ ఉంది, మైండ్ కెపాసిటీ ఉంది. ట్రై టు ఇన్వెస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత వీలైతే అంత ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించు. దెన్ యూ విల్ రీప్ గ్రేట్ రివార్డ్ ఇన్ యువర్ ఫ్యూచర్. గొప్ప ఫలితాలను పొందేదానవుగా ఉంటాం. అందుకనే యవ్వన జీవితం అనేది పెట్టుబడి పెట్టే సమయం. అందుకనే విలువైనటువంటి సమయం. ఈ సమయాన్ని వ్యర్థపరిస్తే నీ జీవితం అంతా ఎంతో దుఃఖాల చేత, రిగ్రెట్స్ చేత, బాధల చేత, అశాంతి చేత, హృదయ విదారకమైన హార్ట్ బ్రోకెన్ థింగ్స్ చేత నింపబడేదిగా ఉంటున్నది. అవన్నీ నీ జీవితంలో కలగకుండా ఉండాలంటే నీ యవ్వన జీవితాన్ని సరైన విధానంగా మలుచుకో. దేవుని చేతిలో పెట్టుదాని ఆయన సరైన విధానంలో మలుచి వేసేవాడుగా ఉంటాడు. అందుకని పాట పాడుతూ, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడిపించు, శిల్పి చేతిలో నేను, శిలను నేను. కాబట్టి నన్ను చెక్కుం ప్రభువా, సరైన విధానంలో నా జీవితాన్ని మలచు, నాకు సహాయపడము, సరైన తీర్మానాలు తీసుకోవడానికి సహాయపడము, సరైన గోల్స్ కలిగడానికి సహాయపడము, సరైన విధానంలో పెట్టుబడి ఇన్వెస్ట్ చేయడానికి సహాయపడమని దేవుని సన్నిధిలో దినదినము ప్రార్థిస్తూ మోకరించి మొరపెట్టుకొనొచ్చు. ఆయన చేతిలోనికి నీ జీవితాన్ని అప్పగించు. ఆయన గొప్ప శిల్పి, ఆయన గొప్ప శిల్పకారుడు. నీ జీవితాన్ని అందమైనదిగా మార్చివేయగలిగిన వాడు ఆయన. గొప్ప కుమ్మరి, పగిలిపోయిన నీ జీవితాన్ని చక్కగా తిరిగి అందమైన ఘనమైన పాత్రలుగా మార్చివేయగలిగిన వాడు ఆయన. పాడైపోయిన వ్యర్థమైన జీవితాలను అందమైన పుష్పాలుగా మార్చేటువంటి వాడు. కాబట్టి ఆయన చేతిలోని జీవితాన్ని పెట్టగలిగితే, తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో దూరం అయిపోయినాడు, రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు, సరైన తీర్మానాలు తీసుకోవాల్సిన సమయంలో తప్పుడు తీర్మానాలు తీసుకుని స్నేహితులతో కలిసి దూరంగా వెళ్ళిపోయినాడు. ఇన్వెస్ట్ చేయాల్సిన సమయంలో తన ఆస్తిని వ్యర్థపరిచినాడు, ఇష్టానుసారంగా పాడు చేసినాడు. వాడు తీసుకుని వెళ్ళిన ఆస్తిని కనుక నిజంగా రైట్ వేలో ఇన్వెస్ట్ చేసింటే తండ్రికి మించిన ఆస్తిని సంపాదించుకొని ఉన్నత స్థానంలోనికి వెళ్ళిపోయిండేవాడు. కానీ వ్యర్థపరిచినాడు, భయంకరమైన దుస్థితిలోనికి వెళ్ళిపోయినాడు. గురి లేదు, గమ్యం లేదు,
పందుల మేపు పొట్టు తిని ఆకలి తీర్చుకునే పరిస్థితిలోనికి పడిపోయిన వాడుగా ఉంటున్నాడు. ప్రేమనే ఉన్న స్నేహితులు, నీవు కూడా నీ జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. తప్పుడు తీర్మానాలు బట్టి ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకునవచ్చు. హృదయ బాధ, విదారకమైన బాధలో నువ్వు ఉండవచ్చు. చింతలో చిక్కుపడిన వాడు ఉండవచ్చు. గురి గమ్యం లేని, ఎక్కడికి వెళ్తున్నావో తెలియని బాటసారిగా నువ్వు వెళ్తుండవచ్చు. నీ జీవితానికి గమ్యం ఏంటో అని తెలియని వాడుగా ఉండవచ్చు. నీ జీవితంలో సమయం అంతటిని, నీ ఎనర్జీని అంతటిని, నీ ఆస్తిని అంతటిని పాడు చేసిన వాడవుగా ఉండవచ్చు. కానీ సాయంకాల సమయమున నీ జీవితాన్ని దేవునికి అప్పగించగలిగితే, తప్పిపోయిన కుమారుడు తీర్మానించుకున్నాడు, ఐ విల్ గో టు మై ఫాదర్ అన్నాడు. నా తండ్రి దగ్గర నేను తిరిగి వెళ్తానని తీర్మానించుకున్నాడు. తిరిగి వెళ్ళడం ద్వారా ఎంతో నిజంగా హీ వాజ్ రెస్టోర్డ్ బ్యాక్ టు హిస్ నార్మల్. తన జీవితంలో ఎంతో తిరిగి సమకూర్చబడింది. తన ప్రశస్తమైన వస్త్రాలు పొందినాడు. తండ్రి కుమారుడు అనిపించుకున్నాడు. ఉంగరం పెట్టబడింది, చెప్పులు తొడగబడ్డాయి. ఆ తండ్రి యొక్క సంతోషంలో పాలు పొందినాడు. ఎన్నో విధాలుగా తండ్రి తిరిగి అతనికి సమకూర్చిన వాడు ఉంటున్నాడు. నష్టంనంతటిని ఆయన తీర్చిన వాడుగా. కాబట్టి ప్రేమను నీవు కూడా తీర్మానించుకో. నీ జీవితంలో తప్పుడు తీర్మానాలు చేసినప్పటికీ, నీ జీవితంలో గురి గమ్యం లేని వాడుగా ఉన్నప్పటికీ, నీ జీవితంలో సమయానంతటిని వ్యర్థపరిచినప్పటికీ, ఈ సమయంలో దేవుని యొక్క కృపా వర్షము ఆయన నీపై మెండుగా కుమ్మరించాలని ఆశపడుతుంటున్నాడు. ఆయన కృప మెండుగా ఉంటున్నది. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభు చేతిలో నీ జీవితం అప్పగించగలిగితే, ఆయన నీ జీవితాన్ని తిరిగి చక్కదిగా, అందమైనదిగా మార్చివేయగలిగిన ప్రభు ఆయన ఒక్కడు మాత్రమే. ఈ లోకంలో అనేక మంది కమ్ టు అస్ విల్ బిల్డ్ యువర్ లైఫ్ అంటారు, కమ్ టు అస్ విల్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ అంటారు. కానీ వారి జీవితంలో, పాడైపోయిన జీవితంలో వారు కట్టలేరు. అంతస్తులు ఉంటే చేస్తారు, లేకపోతే నీకు జ్ఞానం ఉంటే చేయగలుగుతారు, కొద్ది వరకు నీకు సహాయపడతారు. కానీ మొత్తం నువ్వే ప్రయాసపడాలి, కానీ మిగతాది వారు చేయలేరు. అక్కడికి కూడా కేవలం ఈ లోకంలో ఏదో కొంచెం స్థానాలు వారు నీకు ఇవ్వగలరు తప్ప, ఏదో సీటు సంపాదించగలరు తప్ప, నీ జీవితాన్ని అందమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా మార్చలేరు. కానీ ప్రభువు చేతిలోని జీవితాన్ని పడితే, ఆయన నీ జీవితాన్ని అందమైనదిగా, సంతోషకరమైన, సమాధానకరమైనదిగా, ఘనమైనదిగా, అనేకులకు ఆశీర్వాదకరమైనదిగా మార్చివేయగలవాడు ఆయన మాత్రమే. అనేక మంది యవనస్తులు, పాడైపోయిన వారు, సాక్ష్యాలు కోల్పోయిన వారు, నష్టపోయిన వారు, ఆరోగ్యాలు పాడు చేసుకున్న వారు ప్రభు దగ్గరికి వచ్చినారు. వారి జీవితం తమ జీవితంలో పెట్టడం వలన ఎంతో వారు ఘనపరచబడినారు. వారి సాక్ష్యాలు మారిపోయినాయి. ఒకప్పుడు పనికిరాని వారిని పిలువబడిన వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప మాదిరికరంగా చేయబడినారు. అనేకులకు రోల్ మోడల్స్గా వారు చేయబడినారు. అనేకులకు వెలుగుగా చేయబడ్డారు. నీ జీవితాన్ని కూడా ఆయన ఇలాగూ చేయగలడు. కాబట్టి నీ జీవితంలో ఆయన చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకో. కమ్ బ్యాక్ టు గాడ్, కమ్ బ్యాక్ టు క్రైస్ట్. విలువైన నీ యవ్వన జీవితం నష్టపరుచుకోవద్దు. ఆయన దగ్గరికి వస్తే నీ జీవితాన్ని అందమైనదిగా మార్చివేయగలడు. కాబట్టి ఈ సాయంకాల సమయమున ప్లీజ్ అండర్స్టాండ్ హౌ ప్రెషియస్ యువర్ యంగ్ ఏజ్. నీ యవ్వన జీవితం ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత ప్రశస్తమైనదో, ఎంత గొప్ప ఘనతకు అది కారణమో, ఎంత ఆశీర్వాదానికి అది మూల కారణమో, ఎంత గొప్ప ఐశ్వర్యానికి మూల కారణమో గ్రహించాలని ప్రభువు పేరట కోరుతుంటున్నాను. డోంట్ బీ నెగ్లిజెంట్ అబౌట్ యువర్ యంగ్ ఏజ్. యవ్వన జీవితం దాటిపోయిందంటే తిరిగి రాదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దు. గడిచిపోయిన సమయం తిరిగి రాదు. కాబట్టి నిర్లక్ష్య వైఖరి విడి నీ యవ్వన జీవితమైన విలువను గ్రహించి సరైన జీవితంగా మార్చుకోవడానికి, బలమైన పునాది వేసుకోవడానికి, మంచి గురి గమ్యాన్ని కలిగి ఉండడానికి, సరైన విధానంలో పెట్టుబడి పెట్టడానికి తీర్మానించుకో. తద్వారా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకో. యువర్ యంగ్ ఏజ్ ఈజ్ సో ప్రెషియస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏజ్. It will reap great rewards. So understand these facts and let us take right decisions and lay down right foundation, strong foundation for your future life, and set right goals for your life and make your life a meaningful life, and invest in a right time and right ways so that you may reap great honor and reward in your future life. Don't be negligent about your young age. Understand how precious your young life. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒక క్షణం మౌనముగా విన్న మాటలు బట్టి మన జీవితాల వైపు మనం చూసుకుందాం, పరిశీలించుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి సాయంకాల సమయమున ఈ విధంగా యవనస్తుల కూడికలో మేము చేరి నీ మాటలు ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణం బట్టి నీకు ఎంతో వందనాలు. యవ్వన జీవితం ఎంత విలువైనదో, ఎంత ప్రశస్తమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో మాకు తెలియజేస్తూ వచ్చినారు. ప్రభువా, యవనస్తులు గ్రహించి తమ జీవితాలను సరైన విధానంలో కట్టుకొనడానికి, ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి మీరే వారికి సహాయపడండి. వారి జీవితంలో సరైన పునాది వేసుకొనగలుగుటకు, సరైన తీర్మానాలు తీసుకొనగలుగుటకు ప్రభువా, తద్వారా సరైన పునాది వేసుకొనగలుగుటకు సహాయపడండి తండ్రి. సరైన గురి గమ్యం వారు కలిగిన వారై తండ్రి, వారి జీవితాలను అర్థసహితంగా మార్చుకోవడానికి సహాయపడండి ప్రభువా. అంతేకాకుండా వారికి ఇవ్వబడిన తండ్రి ప్రతి విధమైన వనరులు, రిసోర్సెస్ సరైన విధానంలో ఇన్వెస్ట్ చేసి ప్రభువా, గొప్ప బహుమానం వారు భవిష్యత్ దినాల్లో పొందగలుగుటకు, ఉన్నత శిఖరాలు వారు అధిరోహించగలుగుటకు, ఘనతను పొందగలుగుటకు, మహిమను పొందగలుగుటకు, అనేకులకు మాదిరికరంగా నిలబడగలుగుటకు ప్రభువా మీరే వారికి సహాయపడండి. యవన జీవితం ఎంత విలువైనదో గ్రహించడానికి, తద్వారా నిర్లక్ష్య వైఖరిని వీడి జాగరూకులై జాగ్రత్త పడడానికి మీరే సహాయపడండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు ఎంతో వందనాలు. ఆన్లైన్ ద్వారా వీక్షించిన బిడ్డలందరిని బట్టి నీకు ఎంతో, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారిలో తగిన కార్యంలో జరిగించండి. అదేవిధంగా ప్రభువా, మరొకసారి తండ్రి నాయన కనికరమును వాత్సల్యత కలిగిన తండ్రి, వీళ్ళకి చదువులో మంచి జ్ఞానం తెలివేసిన దయచి, ఉద్యోగాల్లో మెండైన నీ కృపను అనుగ్రహించి, వారక్కర్లని క్రీస్తే సాయిష్యంలో తీర్చి, వివాహాల కొరకై ఎదురు చూస్తున్న వారికి మీరే సహాయపడండి. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారికి కృప చూపించండి. నీ వీళ్ళ అక్కర్లన్నీ క్రీస్తు సాయిష్యంలో తీర్చి నీ నామ మహిమ తెచ్చుకున్నాను. ఈ భయంకరమైన అపాయకరమైన దినాలలో ప్రభువా, నీ ప్రియులైన యవనస్తులందరినీ బలమైన కాపుదల కింద ఉంచండి, భద్రపరచండి నాయన. వారికి క్షేమం సమృద్ధిగా అనుగ్రహించి నిర్లక్ష్య వాయికిన వారు వీడి సరైన విధానంలో ముందుకు సాగుటకు, తద్వారా వారి జీవితం పడిపోకుండా తండ్రి ప్రభు ఆశీర్వదించబడుటకు సహాయపడండి. చేసిన మేలన్నిటి బట్టి నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ మేము తిరిగి వెళ్తున్న మాతో కూడా ఉండండి. ఎక్కడున్నా నీ కృపలో భద్రపరచు. నిరాకడాల్సి ఉదయకాలం నీ మందిరంలో మేమందరం కనబడుటకు మెండే నీ కృపను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ మా కొరకై తిరిగి రానైన యేసునామమున అత్యున్నతముగా హెచ్చమన్నామున స్తుతించి ప్రార్థించి అతి వినయం తడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం మనతోను సకల పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి ప్రకటన గమనించండి. చాలామంది దినాలలో సంఘాలుగా కూడుకొనలేకపోతూ ఉంటున్నారు. అందుకని ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఆరాధన పరిచర్యను ఫేస్బుక్ ద్వారా, అదేవిధంగా యూట్యూబ్లో కూడా మేము అందించాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ఎక్కడున్నా సంఘాలకు వెళ్లకుండా ఉన్నట్లయితే, మీ యొక్క సంఘాలు ఆన్లైన్ ద్వారా సర్వీసులు మీకు ఇవ్వకుండా ఉన్నట్లయితే, దయచేసి ఎల్సద్దాయి ప్రార్థనా మందిరం యొక్క ఆన్లైన్ సర్వీస్ను, ఆదివారం ఆన్లైన్ సర్వీస్ను మీరు కూడా చూడాలని, తద్వారా దేవుని యొక్క గొప్ప మేలులు పొందాలని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. ఇది ఫేస్బుక్ ద్వారా కూడా ఇది ఆన్లైన్ సర్వీస్ ఇవ్వబడుతున్నది. అదే సమయంలో యూట్యూబ్ ద్వారా కూడా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ను ఇస్తూ ఉంటున్నాం, నో యువర్ బైబిల్ అని. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు దేవుని ఆరాధన పరిచర్యను మీరు ఫాలో కావచ్చు. దయచేసి గమనించండి. ఈ ఆరాధన పరిచర్యను కూడా యూట్యూబ్ ద్వారా కూడా మీరు వీక్షించి గొప్ప ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.